నమస్తే, నేను మీ నాగేష్ గంగుల. పిఠాపురం గతంలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న కుక్కుటేశ్వర స్వామి ఆలయం బాగా ప్రాచుర్యం పొందింది. త్రిగయా క్షేత్రాలలో ఇది ఒకటి. దీనిని పాదగయా క్షేత్రంగా పిలుస్తారు. అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన పురోహూతికా దేవి ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ప్రస్తుతం భారతదేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలలో తిరుపతి తర్వాత అంతటి స్థానం దక్కించుకున్నది షిరిడి కదా. షిరిడి అనగానే శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గుర్తొస్తారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయనను దత్తాత్రేయుని అవతారంగా చెప్పుకుంటారు. దత్తాత్రేయుని అవతారంగా షిరిడి సాయిబాబా విశేషంగా వెలుగొందుతున్నారు కదా. మన రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడి వెళ్ళేవారే ఎక్కువ. కానీ దత్తాత్రేయుని మొట్టమొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులో అవతరించింది ఇదే పిఠాపురంలో అని కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏది ఏమైనా గత ఏడాది క్రితం వరకు పిఠాపురం అంటేనే ఆధ్యాత్మిక క్షేత్రం అనేది అందరికీ గుర్తుకు వచ్చేది. కానీ ఎప్పుడైతే అక్కడి రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ రంగప్రవేశం చేశాడో ఆ క్షణం నుంచి పిఠాపురం అంటే రాజకీయాలే అన్నంతగా పరిస్థితి మారిపోయింది. పోనీ అంతవరకు ఓకే అనుకుందామంటే ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పిఠాపురం అంటే కుటిల రాజకీయాలకు, కుళ్ళు కుతంత్రాలకు వేదిక అనేంతగా దిగజారుతోంది. ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం, నిజం చెప్పడం మనకి అలవాటు. పవన్ అభిమానిగా గుడ్డలు చించుకుంటారో, సమాజ శ్రేయస్సు కోరి ఆలోచిస్తారో మీ ఇష్టం. ఎలక్షన్ 2024 అనే టైటిల్ కార్డు పడగానే హీరో గారి ఎంట్రన్స్ పడింది. అదే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం. సీన్ మీద సీన్ నడుస్తున్న కొద్దీ అప్పటి వరకు హీరోగా కనిపించిన పవన్ కళ్యాణ్ని హీరో కాదు, నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ క్యారెక్టర్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. దీనికంతటికీ కారణం అప్పటి వరకు అంటే టైటిల్ కార్డు పడనంత వరకు ఎస్విఎస్ఎన్ వర్మ అక్కడ జనం హీరో అనుకున్నారు. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్క ఫైటు నన్ను చేయనివ్వు, ఈ ఒక్కసారికి నువ్వు తప్పుకో, నేను ఫైట్ చేస్తాను అని కొత్తగా వచ్చిన హీరో పాత హీరోని అడిగాడు. పోనీలే, వర్మ తర్వాత ఫైటులో ఇరగదీసేస్తాడులే, ఫైటింగ్ లేకపోతే ఏమైంది, మిగిలిన కథంతా మన వర్మ చుట్టూనే తిరుగుతోంది అనుకున్నారంతా. కానీ ఈ కొత్త హీరో ఎస్విఎస్ఎన్ వర్మని పూర్తిగా పక్కకి నెట్టేస్తూ నీది కేవలం సైడ్ క్యారెక్టర్ మాత్రమే అంటున్నాడు. అదేంటి, ఇది అన్యాయం కదా అని అడిగేలోగా ఇంకో సైడ్ క్యారెక్టర్ని కూడా రంగంలోకి దింపేసి ఆ సైడ్ క్యారెక్టర్ కూడా నీకు లేదు అని చెప్పకనే చెప్పాడు. ఇక్కడ కొత్తగా వచ్చిన ఆ సైడ్ క్యారెక్టర్ ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఇప్పుడు వర్మ ముందున్న ఆప్షన్ ఏంటి? డైరెక్టర్ని ప్రశ్నించడం లేదా నిర్మాతని నిలదీయడం, అంతే కదా. మరి హీరోని మార్చేశాక ఆ హీరో ఎలాంటి వాడైనా ఆయన మాటే వినాలి. కానీ డైరెక్టర్ నిర్మాత ఇద్దరు వేరే ఎవరి మాట ఎందుకు వింటారు? దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ డైరెక్టరు నిర్మాత ఇద్దరు ఒక్కరే కావడం, అది కూడా చంద్రబాబు కావడం. ఇంతవరకు సినిమా పిచ్చోళ్ళు ఎక్కువగా ఉన్నారు గనక సినిమా పరిభాషలో చెప్పడానికి ప్రయత్నం చేశాను. నమ్మొద్దు నమ్మొద్దు రన్నో, నాయకుణ్ణి నట్టేట ముంచేస్తాడమ్మో నమ్మినోని, తన ఇంటిలో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు అని 2 దశాబ్దాల క్రితమే హెచ్చరించాడు మన పవన్ కళ్యాణ్. ఇది అక్షరాల తానే ఆచరించి అమలు చేస్తూ నీచ రాజకీయాలకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న పాత ముతక సామెతలాగానే తమ్ముడు నీతి మారిన రాజకీయాలతో సక్సెస్ అవుతుంటే ఆయనకు అన్నగా నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ అడ్డదారిలో దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయిపోయి పిఠాపురంలో వాలిపోయాడు పవన్ కళ్యాణ్ చిన్న అన్న నాగబాబు. తనకు ఎమ్మెల్సీ ఇస్తారని డిసైడ్ కాగానే వర్మ నీ కర్మ అంటూ ప్రకటించేశాడు. సుమారు 3 దశాబ్దాల క్రితం నాగబాబు పాట ఒకటి గుర్తుకొస్తుంది. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చెడామడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చెడామడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం.
షటిల్ కాకుతో బౌలింగ్ చేసి సచిన్ టెండూల్కర్ని అవుట్ చేస్తా, అది నా ఇష్టం అంటాడు అందులో. అంటే సచిన్ టెండూల్కర్ని క్రికెట్ బాల్తో అవుట్ చేయాలంటే దమ్మున్న బౌలర్ కావాలి. అలాంటి వారు కోట్ల మందిలో ఒక్కరుంటారు. అదే షటిల్ కాకుతో బౌలింగ్ చేసి అవుట్ చేయాలంటే గాలి గన్నారావు ఎవడైనా అవుట్ చేయొచ్చు. ఇక్కడ వర్మని పవన్ కళ్యాణ్ అవుట్ చేసింది ఇలాగే, జగన్మోహన్ రెడ్డిని కూటమి అవుట్ చేసింది కూడా ఇలాగే. షటిల్ కాకుతో బౌలు చేస్తా, చేసి సచిన్ టెండూల్కర్ ని అవుట్ చేస్తా. టైగర్ ని పచ్చగడ్డి మెయ్యమంట, పౌరానికి బాంబులిచ్చి వెయ్యమంట, అంతా నా ఇష్టం. టైగర్ని పచ్చగడ్డి మేయమంట, పావురానికి బాంబులిచ్చి వేయమంట. అలా సాగే ఆ సాంగ్లో చెప్పిన మాదిరిగానే ఇంతకాలం పావురాల్లాగా ఉన్న పిఠాపురం జనాలను కొట్టుకు చావమనేలా తయారయ్యాడు నాగబాబు. టైగర్ని పచ్చగడ్డి మేయమంట అన్నదానికి తగ్గట్టుగా ఇంతకాలం అక్కడ టైగర్గా వెలుగొందిన వర్మని ఇప్పుడు గడ్డి కరిపించే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు నాగబాబు ఉరఫ్ నాగేంద్రబాబు ఉరఫ్ నాగేంద్రరావు కొనిదల. సరే, ఇంకా సీరియస్గా రాజకీయ విశ్లేషణ మొదలు పెడదాం. ఎస్విఎస్ఎన్ వర్మకు ఈ గతి పట్టడానికి మూల కారణం ఎవరు? వర్మకు జరుగుతోంది అన్యాయమేనా కాదా? వర్మని ఆదుకునేదెవరు? వర్మ భవిష్యత్ ఏంటి? వర్మ సరెండర్ కాక తప్పదా? ఈ ప్రశ్నలన్నీ వర్మ చుట్టూనే తిరుగుతున్నాయి. కారణం, ఎక్కడైనా జనం మాట్లాడుకునేది బాధితుడి తరపునే కదా. ఇక్కడ బాధితుడు వర్మే కదా. అసలు ఈ పరిస్థితి రావడానికి మూల కారణం ఎవరు అంటే, ఎవరో ఎందుకు కారణమవుతారు? వర్మనే కారణం, వర్మే కారణమవుతారు. రాజకీయాల్లో ఉంటూ సామాన్యులమైన మనమే పలుమార్లు వర్మని హెచ్చరించడం జరిగింది. మనమే కాకుండా చంద్రబాబుని నమ్మి నాశనం అయిపోయిన వారు చరిత్రలో కోకొల్లలు ఉన్నారు. మీరు అదే తప్పు చేయకండి అంటూ ఎందరో ఆయనను హెచ్చరించారు. ఆయన చంద్రబాబుని నమ్మడం తప్ప నాకు వేరే గత్యంతరం లేదు అన్నట్లు సరెండర్ అయిపోయాడు ఎస్విఎస్ఎన్ వర్మ. వర్మని కనీసం సంప్రదించకుండానే పిఠాపురం సీటుని పవన్ కళ్యాణ్కి ప్రకటించడంతోనే తన గట్టి నిర్ణయాన్ని అంతే గట్టిగా ప్రకటించారు చంద్రబాబు. అప్పుడే వివేకంతో ఎదురించి నిలబడి పవన్ కళ్యాణ్ని గెలవనివ్వను అనే బలమైన నిర్ణయం తీసుకుంటే ఈరోజు వర్మకి ఈ దుర్గతి పట్టేది కాదు. చంద్రబాబుకి కుప్పం ఎలాగో, జగన్మోహన్ రెడ్డికి పులివెందులు ఎలాగో, బాలకృష్ణకి హిందూపురం ఎలాగో, పవన్ కళ్యాణ్కి ఒక నియోజకవర్గం అలా ఉండాలి. అటు భీమవరం, ఇటు గాజువాక రెండింటిలో ప్రయత్నించి బొక్కా బోర్లా పడ్డ పవన్ కళ్యాణ్కి దిక్కు తోచని పరిస్థితుల్లో పిఠాపురం అప్పనంగా దొరికేసింది. నడి సముద్రంలో ఈత రాక మునిగి తేలుతూ కొట్టుమిట్టాడుతున్న వాడికి సరైన తెప్ప దొరికినట్లయింది. విచిత్రం ఏంటంటే, ఎస్విఎస్ఎన్ వర్మ పార్టీ లైన్ దాటుతున్నారంటూ అటు తెలుగుదేశం అధినాయకత్వం, ఇటు జనసేన అభిమానులు ఊదరగొట్టేస్తున్నారు. అంటే ఏమిటి దీని అర్థం? గిల్లితే గిల్లించుకోవాలా? అరవకూడదా? ఎంతకాలం గిల్లించుకోవాలి? తొక్క ఊడి పుండు అయ్యి ఆ పుండు కూడా మహావ్రణమై ప్రాణం పోయేదాకనా? పవన్ కళ్యాణ్ చేస్తున్నది తప్పని చంద్రబాబుకి తెలియదా? వర్మ తన వల్లనే అన్యాయం అవుతున్నాడని చంద్రబాబుకి తెలియదా? చంద్రబాబు వల్లనే పిఠాపురంలో తెలుగుదేశం నిర్వీర్యం కాబోతోంది అని చంద్రబాబుకి తెలియదా? లేక తెలుగు తమ్ముళ్లకు తెలియదా? కుప్పం, మంగళగిరి, హిందూపురం వంటి చోట్ల జనసేన ఎదగకుండా నేను చూసుకుంటాను. పిఠాపురం ఒక్కచోట మాత్రం తెలుగుదేశం ఎదగకుండా మీరు చూడండి. 10 ఏళ్ళు కాదు, ఇంకో 15 ఏళ్ల పాటు మీ మోచేతి కిందనే ఉంటాను అని పవన్ కళ్యాణ్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నాడనే ఊహాగానాలను కాదని కొట్టి పారేయగలమా? కొట్టుకుందాం, తిట్టుకుందాం, కానీ కలిసే ఉందాం, విడిపోయే ప్రసక్తే లేదు అని చిన్నబాబు నారా లోకేష్ అన్న మాటల్లో అర్థం కానిదంటూ ఏమైనా ఉందా? పొరపాటున విడిపోయే ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇరువురం చావు దెబ్బ తింటాం. ఒక్కొక్కరిని చెదగ్గొట్టి చెవులు మోస్తాడు అని చెప్పకనే చెబుతున్నాడు కదా. అందుకే పవన్ కళ్యాణ్ ఏది కోరితే అది చంద్రబాబు చేయాల్సిందే. చంద్రబాబు ఎంతకాలం ఊడిగం చేయమంటే అంతకాలం పవన్ కళ్యాణ్ ఊడిగం చేయాల్సిందే. అందుకే పిఠాపురంలో వర్మ ఎదగకుండా చూడాలి. అందుకు చంద్రబాబు సహకరించాలి. అదే జరుగుతుంది అక్కడ. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్న చందంగా ప్రజల ఇష్టాలతో పని లేకుండా అడ్డదారులు ఎమ్మెల్సీ అయిపోయిన నాగబాబు పిఠాపురం జనసేన ఇన్ఛార్జి బాధ్యతలు కూడా స్వీకరించి రాత్రి పగలు తేడా లేకుండా హల్చల్ చేసేస్తున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిచిన వర్మ ధీటుగా బదులివ్వడానికి
తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడు. అందుకే నాగబాబు నిర్వహించిన కార్యక్రమాలకు ధీటుగా తన వర్గీయులు నిరసన ప్రదర్శనలు జరిపేలా చూసుకున్నాడు. పిఠాపురంలోని అపరిశుభ్రమైన ప్రదేశాలను తానే స్వయంగా పర్యవేక్షించి ఫోటోలు వీడియోల రూపంలో ఎత్తి చూపుతూ ఏకంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఒక్క చర్యతో ఆంధ్ర రాష్ట్రంలో పెను సంచలనం రేకెత్తించారు. సత్తా లేని వాడైతే చేతులు కట్టుకుని బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూ కూర్చుంటాడు. సత్తా ఉన్నవాడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు తనదైన సత్తా చూపేందుకే ముందడుగు వేస్తాడు. అందున వర్మ క్షత్రియ వంశానికి చెందినవాడు కావడంతో ఆయన తిరుగుబాటు చేయకుండా ఉంటాడని అనుకోవడానికి వీల్లేదు. ఇంత రచ్చ జరుగుతుంటే తెలుగుదేశం జనసేనల మధ్య సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ కలుగు చేసుకోకుండా ఉంటుందా? 175కి 175 గెలవాలన్న టార్గెట్ పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ ఏ ఒక్క నియోజకవర్గాన్నైనా అలక్ష్యం చేస్తుందా? వైఎస్ఆర్సీపీ కాకుండా అదే పొజిషన్లో తెలుగుదేశం ఉండి ఉంటే చంద్రబాబు ఈ పార్టీకే వర్మని బేరం పెట్టేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి రాజకీయం చేయలేరు. కాకపోతే వైఎస్ఆర్సీపీలోకి రమ్మని, వస్తే ఏం చేయగలమన్నది ఆఫర్ చేసి ఉండొచ్చు. ఆ మధ్య వంగా గీత గారు వర్మని కలిశారని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూటమి తరపున ఉంటే ఎదగనియరని అర్థమవుతుంది. కనుక ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం వర్మకి కలిసి వస్తుంది. అదీగాక జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉంటాడనే అభిప్రాయం అందరిలో బలంగా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు రాజకీయంగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని విభేదించి వైసీపీలోకి వెళ్ళి సమస్యలు పెంచుకునే బదులు తనని నమ్ముకున్న వారిని కాపు కాస్తూ తన వర్గాన్ని, తన అనుయాయులను కాపాడుకుంటూ ఎలక్షన్లు వచ్చేటప్పుడు తన సత్తా చూపడం అనేది మెరుగైన ఆప్షన్గా వర్మ భావించి ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ తమతో ఉన్నాడు గనక పిఠాపురంని పవన్ కళ్యాణ్ కోసం వదిలేస్తే రేపటి రోజున బీజేపీ గట్టిగా నిలదీసి కమాండ్ చేస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని వదిలేసి సనాతన సారథిగా బీజేపీ తీర్థం పుచ్చుకొని విడిగా పోటీ చేయక తప్పని పరిస్థితి వస్తే అప్పుడు అప్పటికప్పుడు పిఠాపురంలో బలపడిపోవాలంటే చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి కుదిరే పనేనా? ఈ విషయం చంద్రబాబుకి తెలియదా? చంద్రబాబుకి ఆ మాత్రం ముందు చూపు లేదంటారా? ఉండకుండా ఎలా ఉంటుంది? వెన్నుపోటు రాజకీయాలకు అధినేత చంద్రబాబు. అలాంటి చంద్రబాబే వెన్నుపోటు పొడిపించుకుంటాడా? లేదు కదా. అందుకే పాముని చావనీయక, కర్రని విరగనివ్వక, బయట ఎవ్వరికీ అనుమానం రాకుండా వర్మకి లోపాయికారి దన్ను ఇస్తాడనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ విషయం పవన్ కళ్యాణ్ గమనించిన చంద్రబాబుని ఏమీ గట్టిగా నిలదీయడు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలాంటివి. సూపర్ 6 అమలు చేయలేకపోవడం, అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడడం, ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనబడడం, వైఎస్ఆర్సీపీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతూ అధికారంలో ఉన్న కూటమికి గట్టిగా ధీటుగా బదులివ్వడం, వైఎస్ఆర్సీపీ రోజు రోజుకు జనంలో క్రేజ్ పెంచుకుంటుంది తప్ప తగ్గడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో కూటమిలో విభేదాలు, కొట్లాటలు, గొడవల వలన కార్యకర్తలు, చోటామోటా నాయకులు గాయపడి దెబ్బతిని నష్టపోతారేమో కానీ కూటమి నాయకులంతా ఖచ్చితంగా కలిసే ఉండాలనుకుంటారు. క్షమించాలి, ఇక్కడ చిన్న కరెక్షన్. కూటమి నాయకులంతా కాదు, ఇందులో బీజేపీకి మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని కనీసం తాకడానికి కూడా ఇష్టపడలేదు బీజేపీ. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని వెనక ఉండి నడిపిస్తూ చంద్రబాబుకి, తెలుగుదేశం వైఫల్యాలకి దూరంగా ఉంచుతోంది ఆ బీజేపీయే కదా. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టింది తానేనని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నా లేదు లేదు, మనకి అంత బలం లేదు, అందుకే తెలుగుదేశంతో జతగా ఉండాల్సిందే అని అదే నోటితో ఆయనే వక్కానించిన కాలం చెప్పే గుణపాఠం ముందు ఎవ్వరి రాజకీయాలు పనిచేయవు. చూడాలి మరి వర్మ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఎంత గట్టిగా పోరాడతారో, జీవన్మరణ సమస్య నుండి సురక్షితంగా బయటపడతారా లేక బలైపోతారా చూడాలి. ఒక వరలో 2 కత్తులు ఎమడవు. అయితే వర్మ బలవ్వాలి లేదా పవన్ కళ్యాణ్ బలవ్వాలి. తెల్లపిల్లి, నల్లపిల్లి 2 దెబ్బలాడుకుంటే కోతి వచ్చి రొట్టె మొత్తం తినేసిందన్నది చిన్నప్పుడు మనం చదువుకున్న కథ. మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుర్తుంది కదా, నేను మీ నాగేష్ గంగుల. బాయ్ బాయ్, నమస్తే.